వెల్కమ్ బ్యాక్ టు కృతిం విఎఫ్ఎక్స్ వరల్డ్. సో లాస్ట్ టైం డైనమిక్ కోసం చూసాం కదా, పెయింట్ కోసం. సో దాంట్లోనే 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో మనం వాటర్ చేసాం. సో దాని కింద ఉన్న ఆప్షన్ సేమ్, దాని కింద ఉన్న ఆప్షన్స్ మీరు క్లిక్ చేస్తే ఒకటి మనకి సాలిడ్ టైప్ అవుతుంది, అంటే సాయిల్ ఉంటుంది కదా మట్టి, సో ఆ టైప్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే పెయింట్ టైప్ అవుతుంది. సో అది క్లాస్ లెంత్ ఎక్కువ అవుతుంది. సో అది చెప్పాకన్నా దీన్ని ట్యూటోరియల్ చేస్తాను. సో బ్లెండర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ అది సిమిలర్ కాబట్టి, సో ఇంకోటి మనం ఆ రిజిడ్ బాడీ చూద్దాం. ఇప్పుడు రిజిడ్ బాడీలో మనం తీసుకుందాం. సారీ, డిలీట్ ఫేస్. సో ఫేస్ డిలీట్ అయింది. సో ఇది ఒక మనకి చిన్న గ్లాస్ టైప్లో ఒక సిలిండర్ అయింది. సో ఇంకేం తీసుకుందామంటే యూవి స్పేర్ తీసుకుందాం. స్కేల్ ఆన్ చేద్దాం. సో రిజిడ్ బాడీ అంటే ఏం కాదు, చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్లోకి పడి దీంట్లో ఉండాలి మనకి. సో దానికి మనం రిజిడ్ బాడీ అనేది అప్లై చేస్తాం. సో రిజిడ్ బాడీ మనం ఫిజిక్స్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. సారీ, ఫిజిక్స్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంటుంది రిజిడ్ బాడీ అని, ఎక్కడి నుంచి కూడా మనం చేయొచ్చు. సో ఫస్ట్ రిజిడ్ బాడీ యాడ్ టు ప్యాసివ్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, చూడండి క్లారిటీగా. ప్యాసివ్ పెట్టాం రిజిడ్ బాడీ యాక్టివ్. సో ఫాల్ అయింది, బట్ పడిపోయింది, ఆగిపోయింది ఇక్కడ. సో ఎందుకంటే మన దీని యొక్క వెయిట్ అనేది 1 kg మాత్రమే ఉంది. ఓకే, సో దీన్ని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి చూద్దాం. ఇక్కడ ఉన్న ఫిజిక్స్లోకి వెళ్దాం.